గత 75 ఏళ్లుగా స్వాతంత్ర సమరయోధులనగానే మనందరికి గుర్తొచ్చేది ఇద్దరు. ఒకరు గాంధీ, రెండు నెహ్రూ. కానీ నిజానికి వీళ్ళిద్దరు బ్రిటిష్ ఏజెంట్లు. అసలు దేశం కోసం జైలు జీవితం గడిపి దేశం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసిన నిజమైన దేశభక్తులు ఎవరంటే పింగళి వెంకయ్య గారు, వీరపాండ్య కట్టబ్రహ్మణ్ గారు, కన్నెగంటి హనుమంతు గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీం గారు, సర్దార్ పటేల్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, వీర సావర్కర్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మంగళ పాండే గారు, బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపత్ రాయ్ గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, ఖుదీరాం బోస్ గారు, రాణి లక్ష్మీబాయి గారు, సరోజిని నాయుడు గారు, జతీంద్రనాథ్ దాస్ గారు, ఇలాంటి ఎంతో మంది నాయకులు బ్రిటిష్ వాళ్లతో చావు దెబ్బలు తిని జైలు జీవితం గడిపి కొండల్లో గుట్టల్లో దాగి బ్రిటిష్ వారి మీద దాడులు చేస్తూ ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. గాంధీ అహింసా మార్గం వల్ల కాదు, నెహ్రూ గాంధీ విలాసవంతమైన జీవితం గడిపి బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ నిజాన్ని మీరు తెలుసుకుని పిల్లలకు తెలియజేయండి.